నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో రైతులకు తెలియకుండా వారికి సంబంధించిన పొలాలను ఎంఆర్ఓ కార్యాలయంలో వేరే వారికి ఆన్లైన్ చేయడం క్షమించరాని నేరమని మారల సంక్షేమ అభివృద్ధి సంఘం పెన్నం సుధాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు చాగలమర్రి తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో బుధవారం నాడు మీడియాతో మాట్లాడుతూ చాగలమర్రి మండలం గొడుగునూరు గ్రామంలో గల ఒక మహిళకు సంబంధించిన భూమిని ఆమె అనుమతి లేకుండా ఆమెకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఆన్లైన్లో మరొకరి పేరును ఎక్కించడం శోచనీయమని తక్షణమే ఎంఆర్ఓ స్పందించి ఆ మహిళకు సంబంధించిన భూమిని ఆమెకు తిరిగి ఆన్లైన్ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ విజయ్ కుమార్ కు పెన్నం సుధాకర్ తమ సంఘం సభ్యులతో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. భూ సమస్యలు పరిష్కరించాల్సిన చోట భూ సమస్యలకు కారణం అవుతున్న ఎంఆర్ఓ కార్యాలయాలలోని కొంతమంది సిబ్బందిపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మారళ్ల సంక్షేమ అభివృద్ధి సంఘం నాయకులు యేసు, మహిళా నాయకురాలు సుజాత తదితర సభ్యులు పాల్గొన్నారు. అభివృద్ధి సంఘం పెన్నం సుధాకర్, రాష్ట్ర అధ్యక్షుడు పెన్నం సుధాకర్ వర్గం, రాయలసీమ అధ్యక్షుడు నేగల యేసు. నేను చెప్పేది ఏంటంటే ఈమెకు గొడుగునూరు ఈమెది గొడుగునూరు ఈమెకు వచ్చేసి ఎంఆర్ఓ చుట్టూరు అందుకు కొన్ని రోజులుగా తిరుగుతుంది అన్యాయం జరిగిందని ఎంఆర్ఓ వాళ్ళు పట్టించలేదంతా ఈమె బాధపడుతూ మాకు తెలియజేయడం జరిగింది. మేము వచ్చేసి బాధ అనేది ఏందనేది మీకు తెలుసుకోవడం తెలిసింది ఏంటంటే ఈమెకు 2.5 పొలం అనేది ఉంది. అంటే మా మామగారు వచ్చేసి 7.5 పొలం ఉంది. 7 ఎకరాల 50 సెంట్లు పొలం ఉంది ఈమెకు. వీళ్ళకు వాళ్ళ మామగారు ఏం చేశారంటే వాళ్ళ మామకు ఈ ముగ్గురు కొడుకులు కానీ ఏం చేశారంటే తలా 2.5 పొలం అనేది ఇచ్చేసినాడు, రాసి ఇచ్చేసినాడు వాళ్ళకు. ఆ భాగంలో వచ్చేసి ఈమెకు ఏమైందంటే 2 ఎకరాల 50 సెంట్లు ఈమె పొలం వచ్చేసింది. ఈమె 2 ఎకరాల 50 సెంట్లు పొలం వచ్చినా వీళ్ళు సాగు చేసుకుంటున్నారు. వీళ్ళు సాగు చేసుకుంటున్నారు. సాగు చేసుకున్న తర్వాత ఏంటంటే వాళ్ళ భర్త చనిపోయిన తర్వాత వీళ్ళ బావ వచ్చేసి ఆ పొలం నేను సాగు చేసుకుంటాను, నాకు గుత్తకి దాంతో ఈమె దగ్గరకు వచ్చి మంచి మాటలు చెప్పి తీసుకొని గుత్త చేసుకుంటా ఈమె దగ్గర బుక్కులు కూడా తీసుకొని లోన్ పెట్టుకున్నా అని బుక్కులు కూడా తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఏం చేశా అంటే ఈమెకు తెలియకుండా ఈమెకు చదువు రాదు ఏం చేసినా అంటే తెలియకుండా ఆన్లైన్ ఎక్కించుకోవడం జరిగింది. ఎక్కించుకున్న తర్వాత అతను చనిపోయినాడు. వాళ్ళ బావ కూడా చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకు ఏం చేశాడంటే ఆన్లైన్ వాళ్ళ కొడుకు కూడా ఎక్కించుకొని ఈమెకు గుత్త ఇవ్వకుండా, వాళ్ళ బావ చనిపోయిన నుంచి ఈమెకు గుత్తకి ఇవ్వకుండా మేము గుత్త ఏమి ఎవరికి కూడా చెప్పుకోకుండా దాంతో ఈమెకు గొడవ చేయడము ఇది చేయడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఈమె ఎంఆర్ఓ చుట్టూరు తిరుగుతూనే ఉంది, మాకు న్యాయం చేయండి సార్, ఇది పరిస్థితి జరిగినదని. మేము ఇప్పుడు ఎంఆర్ఓలకు చెప్పేది ఏంటంటే ఈమెకు ఆధారాలు అనేది ప్రూఫ్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే అడంగల్లో వచ్చేసి ఏముందంటే ఇక రామచంద్రుడు అనేది రికార్డు పరంగా ఉంది. రామచంద్రుడి పైన ఏముందంటే భార్య పైన ఏం రావాలంటే ఇక సికండి శేషమ్మ రావాలి. కానీ ఏంటంటే ఇక్కడ సరోజమ్మ వచ్చింది. సరోజమ్మ ఎట్టు వచ్చినారు? ఇది మిస్టేక్ చేసింది ఎవరు? ఎంఆర్ఓ వాళ్ళు చేసినారు. కాబట్టి ఆన్లైన్ ఎక్కించింది ఎవరు? దొంగ ఎంఆర్ఓలో ఎక్కిస్తున్నారు. కాబట్టి ఏంటంటే ఇది సరి చేయాల్సిన బాధ్యత కూడా ఎంఆర్ఓలో ఉంది. ఇప్పుడు వీళ్ళకి చదువు రాదు కాబట్టి వీళ్ళని ఇత తిప్పుతున్నారు. అనేకులు వస్తారు, వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు ఈమెకు వచ్చేసి సొంతం అయిన వాళ్ళే మోసం చేసినారు, బంధువులు మోసం చేసినారు. ఈమె ఇది కాదని సమస్య ఎంఆర్ఓ కాడికి వచ్చి చెప్పుకోవాలని చూస్తే ఎంఆర్ఓలు కూడా పట్టించుకోకపోతే ఈమె పరిస్థితి ఎవరు పట్టిస్తుంటారు? కాబట్టి నేనేంటంటే ఒక ఆర్డీఓ కావచ్చు, ఎంఆర్ఓలు కావచ్చు, పైన ఈ కలెక్టర్ కావచ్చు, మేము చెప్పేది ఏంటంటే విన్నమంతో ఇలా పేదవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకు తగిన న్యాయం చేసి మీరు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. మాల సంక్షేమ అభివృద్ధి సంఘం నుంచి మా ఒక డిమాండ్. ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీల ఐక్యత వర్ధిల్లాలని మేము నినాదిస్తున్నాము. ఆ విషయం ఏంటంటే ఈరోజు ఇక్కడ చాలమార్లో మరి ముఖ్యంగా గొడుగునూరు గ్రామంలో చిక్కంటి శేషమ్మ గారి పొలం ఏదైతే ఉందో అతను ఆన్లైన్ ఎక్కించుకొని దొంగగా ఒక దుర్మార్గమైనటువంటి పని చేస్తున్నాడు. ఏంది, నాకు ఎమ్మెల్యే తెలుసు, ఎంపీ తెలుసు, ఇంకొకరు తెలుసు అని చెప్పి రాజకీయంగా దీన్ని తీసుకుపోయి వీరికి చేలో దావ కూడా లేదని చెప్పి వీళ్ళని అడ్డగించడము, చేయలేక వస్తే మిమ్మల్ని నరికేస్తామని చెప్పడం, ఇట్లా బెదిరిస్తున్నాడు. ఇది న్యాయం కాదు. దయచేసి దీన్ని ఎవరైతే అతని పేరు మీద దొంగగా ఆన్లైన్ చేసినారో వాళ్ళు దీన్ని సరిచేయాలి. ఎక్కడ మనం కంప్లైంట్ చేయడానికి పోతాం, నా మీద ఇప్పుడు ఒకవేళ అత్యాచారమే జరిగింది, నేను ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తా, ఎస్ఐ రాస్తాడు, ఎస్ఐ కేసు ఎఫ్ఐఆర్ చేస్తాడు. కాబట్టి ఇది ఎంఆర్ఓ ఆఫీసులోనే జరిగింది. కాబట్టి ఎంఆర్ఓ గారు దీన్ని ఖండించి అతను ఎవరైతే దొంగగా ఆన్లైన్ చేసుకున్నాడో అది వెనకంబడితే హోల్డ్లో పెట్టడమా, లేదంటే దాన్ని క్యాన్సల్ చేయడమా చేయాలి. పై అధికారులకు ఆయన ఏం చెప్తాడో అవన్నీ ఆయన ఉద్దేశంలో ఉంటాయి. కానీ ఎంఆర్ఓ గారికి అయితే ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకునే బాధ్యత అయితే ఉంటుంది.
వీళ్ళు మరలా గుద్దులాడుకొని వీళ్ళ సమస్యలు ఎక్కువవుతాయి. కాబట్టి ఎంఆర్ఓ గారు దీనికి న్యాయం చేయాలా, వెనకబడితే దాన్ని హోల్డ్లో పెట్టి చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఆయన చేయకపోతే ఇక్కడ టెంట్ వేసుకొని ధర్నా కూడా కూర్చుంటామని ఇది ఎంఆర్ఓ గారికి నేను ప్రత్యేకంగా చెప్తున్నటువంటి మాట. కాబట్టి శేషమ్మ గారికి దయచేసి న్యాయం చేయండి. అది వెనకబడితే హోల్డ్లో పెట్టండి. అది హోల్డ్లో మీరు పెట్టకపోతే వీళ్ళు చాలా మంది కొట్టుకొని చచ్చిపోయే పరిస్థితులు ఉన్నాయి. దయచేసి గొడిగనూరులో జరుగుతున్నటువంటి అరాచకము, భూమి మీద ఎన్నెన్నో సర్వే నెంబర్ల మీద అన్ని దొంగలనే ఉన్నాయి. మీరు ఈ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. నిన్న మీరు ఏం చెప్పినారు, ప్రతిదీ తీసుకురమ్మన్నారు. ఏ సంవత్సరంలో ఏమేమి ఉన్నాయో అన్నీ తీసుకురమ్మన్నారు. ప్రతి ఒక్కటి తీసుకొని వచ్చినారు వీళ్ళు. కాబట్టి ఇవన్నీ చూసి నువ్వు న్యాయం చేస్తా అని చెప్పినావు కాబట్టి ఇవన్నీ తీసుకొని వచ్చినాము. ఇవన్నీ చూసి న్యాయం చేసి వాళ్ళకి తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.